చెన్నైలో డిఎంకే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సార్. కానీ అక్కడ ఈరోజు గ్రేటర్ చెన్నైలో ఉన్నటువంటి ఓట్ల షేర్లు కూడా ముఖ్య పాత్ర పోషించినటువంటి త్రిష గారికి ఆ క్రెడిట్ దక్కుతుందని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే త్రిష గారి అక్కడ 4 to 5% బ్రాహ్మణ ఓట్లు ఉన్నాయి సార్. అంటే సుబ్రహ్మణ్యం గారు ఒకటి, సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ చూస్తూ ఉంటే ఈ వేవ్ చూస్తూ ఉంటే సుబ్రహ్మణ్యం గారు ఈ వేవ్ చూస్తూ ఉంటే విజయ్కి కుల మత ప్రాంతాలకు అతీతంగా విజయ్కి వన్ సైడెడ్ గా పడ్డాయి ఒక వేవ్. అవును సార్. సార్ అక్కడ క్యాండిడేట్స్ మేము చెప్తున్నాం సార్. ఇల్లుపురంలో ఒక క్యాండిడేట్ ఉన్నాడు సార్, అర్జున్ గారు సార్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ సార్. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పాండిచ్చేరిలో స్థిరపడినటువంటి సార్. వాళ్ళు 4-5 ఫ్యామిలీస్ కన్యాకుమారి ఆ ఏరియా బెల్ట్ లో 4-5 నియోజకవర్గాలు పెద్ద స్ట్రాంగ్ గా ఉన్నారు. క్యాండిడేట్స్ కూడా బలంగా మీరు చూసినట్టయితే 25,000 దాకా ఓటు పంచినటువంటి ఫ్యామిలీ సార్ అది. సో క్యాండిడేట్ సెలక్షన్స్ లో కూడా విజయ్ గారు కూడా చాలా పెద్ద ప్లస్ పాయింట్ తీసుకున్నారు. అసలు ఎవరున్నారు విజయ్కి క్యాండిడేట్స్ ఎవరున్నారు సుబ్రహ్మణ్యం గారు? కాదు, విజయ్కి పట్టుమని 2-3 సెంగోసియన్, ఆదవ్ అర్జున ఇలాంటి వాళ్ళు 1-2 తప్ప అసలు విజయ్ వైపు ఎవరున్నారు? చెప్పుకోదగ్గ నాయకులు ఎవరు కూడా లేరు కదా. కేవలం విజయ్ గేమ్ చేంజర్లు 100 మంది ఉండరు సార్. గేమ్ చేంజర్లు 100 మంది ఉండరు. 1-2 ఉన్నా కూడా గేమ్ చేంజర్స్ అవుతారు. ఈరోజు గేమ్ ఆయన నడుపుతున్నాడు. ఈరోజు వాళ్ళు జనాలు కూడా నమ్మారు అక్కడ ప్రజలు, అలాగే యువత ముఖ్యంగా నమ్మింది విజయ్ గారి చరిష్మాతో పాటు. సుబ్రహ్మణ్యం గారు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. చాలా పనిచేస్తారు. ఇప్పుడు తెలుగు ఓట్లు ఎటు పడినట్టండి? మరి మన తెలుగు వాళ్ళ ప్రభావం ఎక్కువ కదా, ఇలా వాళ్ళందరూ కూడా ఈసారి టీవీకే వైపే ఉన్నారా? సార్ అదే సార్ మీకు చెప్పదలుచుకున్నాం. తెలుగు ఓట్లు 1,40,000 నుంచి 50 లక్షల వరకు ఉన్నాయి సార్. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా హీరోని అభిమానించారు. తెలుగు వాళ్ళు అక్కడ హీరోగా ఆయన ఎంత అవమానించారో అటువైపు టర్న్ అయినా మేము కూడా భావిస్తాం సార్. మేము ముఖ్యంగా డిఎంకేకి ఫాలో అవుతానికి మేము ఎక్స్పెక్ట్ చేశాం సార్. అక్కడ మాకు వచ్చినటువంటి శాంపుల్స్ లో కూడా ఎక్కువగా మాకు డిఎంకేకే చెప్పారు సార్. కానీ మీరు ఎగ్జిట్ పోల్స్ లో శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నప్పుడు సార్, ఎగ్జిట్ పోల్స్ లో మీరు శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నప్పుడు విజయ్ గురించి మీరు ప్రస్తావించినప్పుడు ఓటర్ల నుంచి ఏం ఎదురైందండి మీకు? సార్ మేము ఒకటే ఇప్పుడు అనలైజ్ చేసుకునేది, మేము 2024లో ఏపీలో చేసినప్పుడు చాలా మంది మనసులో ఒకటి పెట్టుకొని బయట మాకు ఒకటి చెప్పేవాళ్ళు సార్. సేమ్ ఇప్పుడు కూడా అక్కడ అలాగే జరగని మేము భావిస్తున్నాం సార్. ఇప్పుడు విజయ్కి న్యాయం చేశారు, మీకు అన్యాయం చేశారు జనాలు, అంతేగా? సర్వే సంస్థలన్నిటికీ అన్యాయం చేశారు, విజయ్కి మాత్రం న్యాయం చేశారు. ఒక చిన్న బ్రేకింగ్ ఏంటంటే, అప్పుడే విజయ్ ఇంటి దగ్గర హడావుడి స్టార్ట్ అయిపోయింది. కాబోయే సీఎం కాబట్టి ఆల్రెడీ ఇంటి దగ్గర భద్రత పెంచేశారు. నిన్నటిదాకా ఒక కానిస్టేబుల్ కూడా కనిపించేవాడు కాదు, భద్రత పెంచేశారు. 12 సీట్లు ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. సో అన్నా డిఎంకేలో మళ్ళీ ఒకసారి ప్రాణం లేచి వచ్చి ఉంటుంది వాళ్ళకి. డిఎంకేలో పూర్తిగా నిరాశావాదం ఇంకా 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 తగ్గిపోతున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ ప్లే చేయండి. ఆ విజయ్ ఇంటి దగ్గర భద్రత పెంచిన విజువల్స్ ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేయండి. అండ్ దీంతో పాటు మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఇక్కడ రోహిత్ యాక్చువల్లీ విజయ్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు అంటే, యాక్చువల్లీ మీడియా కూడా విజయ్ని పట్టించుకోలేదు. యాక్చువల్లీ విజయ్ కోయంబత్తూరులో అనుకుంటా బహుశా బహిరంగ సభ పెట్టినప్పుడు తొక్కిసలాట్లో 12 మంది చచ్చిపోయారు. కేసులు పెట్టారు. చనిపోయినప్పుడు ఆయన మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఏకంగా ప్రభుత్వం ఆయన సభలను బ్యాన్ చేసింది. కోర్టు కూడా, చెన్నై మద్రాస్ హైకోర్టు కూడా సీరియస్ అయింది, ఈ సభలకు పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు అని. ఆ తర్వాత ఆయన బహిరంగ సభలు కూడా పెట్టలేదు, ఎందుకంటే బ్యాన్ చేశారు. ఎందుకంటే అంతమంది చనిపోవడంతో ఆ శవాలను చూసి, మృతదేహాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు విజయ్. సభలకు రావద్దు, నువ్వు ర్యాలీలు చేయడానికి వీల్లేదని చెప్పారు. ఇండోర్ మీటింగ్లు పెట్టుకోగాని సభలు పెట్టడానికి వీల్లేదన్నారు. రెండోది, ఈ మధ్యకాలంలో ఎప్పుడూ బయటికి రాని విజయ్ సతీమణి, ఆవిడ పేరు విజయ్ సతీమణి సంగీత విజయ్, ఆవిడ్ని తెర మీదకి తీసుకొచ్చారు. దాని వెనక ఉన్నది డిఎంకే పార్టీ, స్టాలిన్ అని అందరూ కూడా చెప్తుంటారు. ఎప్పుడూ లేని మొట్టమొదటిసారి సంగీత విజయ్ బయటకు వచ్చి తన భర్త మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. త్రిష మీద విపరీతమైన ఆరోపణలు చేశారు. తర్వాత త్రిషాని విపరీతంగా బ్లేమ్ చేశారు. త్రిషాని బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ అయితే దారుణమైన కామెంట్ చేశాడు. త్రిష ఇంట్లోంచి విజయ్ బయటికి రావాలన్నాడు, త్రిష కొంపలోంచి బయటికి రావాలన్నాడు, తెలుగు భాషలో చెప్పాలంటే. అంత దారుణమైన కామెంట్ చేసి తర్వాత క్షమాపణ చెప్పాడు. ఇక వీటన్నిటికీ తోడు ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయన మీద ఒక సినిమా తీశారు, చాలా దారుణమైన సినిమా. రాత్రి చూశాను నేను, TN 2026 అనే సినిమా. TN 2026 అంటే తమిళనాట 2026లో సీఎం అవడానికి ట్రై చేసిన ఒక సినిమా హీరో అని. దానిలో ఎంత దారుణంగా చూపించారంటే, విజయ్ని అసలు తమిళియన్ కాదు, అతను ముంబై నుంచి బతకడానికి ఇక్కడికి వచ్చాడు,
చెన్నై రైల్వే స్టేషన్లో బీడీ కట్టలు అమ్ముకునేవాడి కింద చూపించారు. ఆ తర్వాత లోకల్గా ఉన్న ఒక లీడర్ అతను ఎంకరేజ్ చేసి సినిమాల్లో అప్పుడప్పుడు ఎదుగుతున్న హీరోగా, తర్వాత ఇతను జనాన్ని మొత్తాన్ని నాశనం చేస్తున్న హీరో కింద చూపించారు. కరెక్ట్. ఇతను ఏంటి, రాజకీయ నాయకులు ఎన్ని రాజకీయాలు చేశారో అన్ని ఇతను చేశారు. విజయ్ సినిమాల్లో తల్లిని కాలుతోదంటే బయట ఉన్న జనం అంతా కూడా తల్లిని కాలుతోదంటున్నట్టు, విజయ్ ఒక ఉమనైజర్ అన్నట్టు, విజయ్ అందరినీ చెడగొడుతున్నట్టు, విజయ్ ఒక శాడిస్ట్ అన్నట్టు, తాగుబోతున్నట్టు అత్యంత దారుణంగా అతని రాజకీయ ప్రస్థానాన్ని కూడా చాలా నీచంగా తీశారు. తమ్మిరామయ్య డైరెక్టర్, యాక్చువల్లీ తమ్మిరామయ్య డైరెక్టర్ నట్టు హీరోగా ఇతను రోల్ పోషించాడు. అశోక్, విజయ్ నివాసం దగ్గర నుంచి దృశ్యాలు చూస్తున్నాం. విజయ్ నివాసం దగ్గర పోలీస్ బందోబస్తు పెంచిన దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. హడావుడి మొదలైపోయింది. విజయ్ టీవీకే పార్టీ ప్రస్తుతం 106 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంటే ఏడీఎంకే కేవలం 76 అండ్ డిఎంకే కేవలం 46. రాజకీయాలంటే ఏమాత్రం అనుభవం లేని ఒక సినిమా హీరో తమిళనాడులో ఉద్దండ రాజకీయ నాయకులను వెనక్కు నెట్టి అధికారం దిశగా దూసుకుపోతున్నాడు టీవీకే అధినేత విజయ్. ప్రస్తుతం విజయ్ నివాసం దగ్గర పోలీసు బందోబస్తును చూడొచ్చు. తమిళనాడు నూతన సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 107. ఎస్ గణేష్ 107 స్థానాలు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ అంటే మరికొన్ని స్థానాలు మాత్రమే, అంటే మరో 9 స్థానాలు కానీ అక్కడ కానీ యాడ్ అయినట్టయితే మనకి దాదాపుగా మ్యాజిక్ ఫిగర్కి ఆయన రీచ్ అయిపోతాడు. దాదాపుగా అంటే 11 స్థానాలు కానీ వచ్చినట్టయితే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా రీచ్ అయిపోయినట్టే కనిపిస్తుంది. అంటే టోటల్గా మనం చూడాల్సింది విజయ్ కానీ ఇక్కడ విజయం సాధిస్తే ద్రవిడ రాజకీయాల్లో ఒక పెను మార్పు వచ్చినట్టుగా మనం చూడాలి. ఎందుకంటే ద్రవిడ రాజకీయాలకు సంబంధించి ఒక పెను మార్పు కానీ దీన్ని చూడాలి. ఎందుకంటే ద్రవిడ సంస్కృతిలోన లేకపోతే ద్రవిడ పార్టీల ఆవిర్భావంలో కావచ్చు, మిగతాది బ్రాహ్మణిజంగా వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే భాషా సంయుక్త రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు ఆ భాష పైన మక్కువ కావచ్చు, ఇలాగ అనేక అంశాలు మనకి చూడాల్సిన అవసరం ఉంది. ద్రవిడ దాంట్లో ద్రవిడ పార్టీల ఏర్పాటులోనే కీలకంగా అనేక కనిపిస్తాయి. సామాజిక ఉద్యమంతో పాటు అంటే నాస్తికత్వం, మరోవైపు బ్రాహ్మణిజానికి వ్యతిరేకం, మరోవైపు అక్కడ ఉండే ప్రాంతీయ భాష పట్ల మోజు, వీటన్నిటి పట్ల మాత్రమే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఈ పార్టీల ఆవిర్భావం ఏర్పడింది. నిజంగా కానీ ఇప్పుడు టీవీకే కానీ అధికారం చేపడితే వీటన్నిటికీ భిన్నంగా, ఎందుకంటే అతను బ్రాహ్మణిజాన్ని ఎక్కడే వ్యతిరేకంగా చూడలేదు, తర్వాత ద్రవిడ సంస్కృతికి సంబంధించి ఆయన అనుకూలంగా ఎక్కడ ప్రచారం చేయలేదు, ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కానీ టీవీకే వెరీ ఇంట్రెస్టింగ్ సెఫాలజిస్ట్ గా ఒకసారి సుబ్రహ్మణ్యం ఇదే క్వశ్చన్ అడుగుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు లేవు సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు గణేష్ ఒక ఇంపార్టెంట్ సినారియో గురించి మాట్లాడాడు. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయా, తమిళనాడులో ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయ సిద్ధాంతాలు మారుతున్నాయి అనే దానికి ఒకసారి గణేష్ అడగండి. ఎస్ అంటే సుబ్రహ్మణ్యం గారు, నేను స్ట్రైట్ గా అడదలుచుకున్నది, ఇప్పటి వరకు ద్రవిడ సంస్కృతిలో ద్రవిడ పార్టీల ఆవిర్భావం కావచ్చు, ముందు నుంచి డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, లేకపోతే పెరియ రామస్వామి కావచ్చు, వీళ్ళందరి బేస్లోన ద్రవిడ సంస్కృతికి సంబంధించిన ఆలోచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో ప్రధానమైనది భాషకు సంబంధించింది, తర్వాత బ్రాహ్మణ వ్యతిరేకత, తర్వాత వాళ్ళ అస్తిత్వం ఏదైతే ఉందో సామాజిక న్యాయం, తర్వాత వాళ్ళు ఏదైతే ఉన్నది అంటే భాషా సంయుక్త అస్తిత్వంతో పాటు హేతువాదం, ఇలాంటి అనేక అంశాలతో ద్రవిడ పార్టీలు ముందుకు వచ్చాయి, ఆ ప్రయాణాన్ని జరిపాయి. ఇప్పుడు ఎందుకు వీటన్నిటిని బ్రేక్ చేసినట్టుగా కనిపించడం లేదా మీకు? సార్ మేము మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం సార్, మేము తీసుకున్నటువంటి శాంపుల్స్ ప్రకారం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, మీరు చెప్పినట్టు ద్రవిడ పరిస్థితులు అక్కడ చాలా ఉండొచ్చు సార్. కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితులు సార్, మీరు చూసినట్లయితే మనం 2011 జనాభా లెక్కల ప్రకారమే మనం ఇంకా చూసుకుంటున్నాం సార్. ఇప్పుడు మనకి జనాభా పెరిగింది సార్. గతంలో 20-25% వరకే దళితులకు చూపించారు సార్, ఇవాళ 30% వరకు పెరిగింది సార్. మీరు చెప్పినట్టు క్రిస్టియానిటీ దళిత యొక్క సామాజిక వర్గాల నుంచి అతనికి పోలేంటి మనం చూస్తే ఈరోజు మన గతంలో చెప్పాము అతనికి ఆ సామాజిక వర్గాల నుంచి కూడా పోలవుతు అనేసి. ఇప్పుడు మనం అందుకే చెప్పాం, మనం ఈ ద్రవిడ సమాజంలో ఉన్నటువంటి దళిత యొక్క సమాజం వ్యతిరేకంగా కొట్టేటువంటి సమాజం సార్ అది. ఈ రోజు బ్రాహ్మణుల యొక్క సమాజానికే కాకుండా వారికి ఈ రోజు 3 నుంచి 4 సీట్లు ఇవ్వడం కూడా జరిగింది సార్. అదే కాదు డిఎంకే కావచ్చు. సుబ్రహ్మణ్యం గారు ఒకవేళ ఒక 50-60 సీట్లు వచ్చి కింగ్ మేకర్ గా టీవీకే అధినేత ఆవిర్భవిస్తే ఈ సినారీ అనుకోవచ్చు. కానీ వాష్ అవుట్ కదా, మొత్తం వాష్ అవుట్ అన్నట్టుగా కనబడుతుంది. అదే సార్ మనం చెప్తున్నాం సార్, అక్కడ ఉన్నటువంటి గోండియాస్ కావచ్చు, నానియార్ కావచ్చు, అలాగే దళిత సామాజిక వర్గం కావచ్చు, బ్రాహ్మణ సామాజిక కావచ్చు, అన్ని సామాజిక వర్గం ఆయన యొక్క బ్రహ్మరథానికి తారబెట్టినట్టు సార్ మనం చూసాం. అప్పుడు మనం అతని యొక్క అభిమానం కోసం 41 మంది ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది. ఇంతవరకు పెద్ద చరిత్రలో ఎక్కడా లేదు సార్ అంతమంది సుబ్రహ్మణ్యం గారు ఒక సినారియో చెప్పండి. ఏఐడిఎంకే తన పాత సీట్లను ఓడ్చి నిలబెట్టుకుంది, ఇంకో 15 ఎక్కువ వస్తున్నాయి.
కానీ డిఎంకే మాత్రమే తన ఓట్ షేర్ను తన సీట్లను కోల్పోయింది. డిఎంకే పైనే ఎందుకు జనాల కోపంగా ఉంది? సార్ అతను యాక్చువల్గా తమిళనాడులో ఒకసారి మనకు కూడా తెలుసు సార్. కానీ టాలెంట్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన ఎక్కడ కానీ నెగిటివిటీని ఎక్కువ తీసుకోలేదు సార్. ఎందుకంటే జయలలిత అమ్మ క్యాంటీన్లో అమ్మ ఫోటో తీయేస్తేనే అతను వాళ్ళ మీదనే కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపించడం జరిగింది. అమ్మ క్యాంటీన్లో అమ్మ ఫోటోని పెట్టి కూడా ఈరోజు నడపడం జరిగింది. కాలక్రమేణా తీసేసి వచ్చి కావచ్చు, కానీ ఆ స్కూల్ బ్యాగ్ల మీద కూడా ఆమె ఫోటోని పెట్టి ఒక మంచి పరిపాలన తీసుకుంటూ రావడం జరిగింది సార్. కానీ గవర్నమెంట్ పైన వ్యతిరేకత ఉంటుంది, మనం అంత ఎక్కువ వ్యతిరేకత ఉందని మనం అనుకోలేదు. కానీ విజయ్ గారు దాన్ని బాగా క్యాష్ చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఆ ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం సార్. ఓకే, ఒక్కసారి మీరు అందుబాటులోనే ఉండండి. పుదుచ్చేరి గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. పుదుచ్చేరి గురించి చూసిన తర్వాత వీడియో ఉంది. ఇక్కడ కేరళలో యూడిఎఫ్ విజయాలకి సంబంధించి వెస్ట్ బెంగాల్లో బీజేపీ సంబరాలు చేసుకుంటుంది, తమిళనాడులో టీవీకే పార్టీ సంబరాలు, వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా చూద్దాం ఒకసారి. పుదుచ్చేరి అప్డేట్స్ ఏంటి సుజాత? ఖచ్చితంగా ఎన్డీఏ కూటమినే అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఇప్పుడు 13 స్థానాల్లో ముందంజుంది. లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో ఆల్రెడీ 3 నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులు ఉన్నాయి. సో మొత్తం కలిపితే మ్యాజిక్ ఫిగర్ 16, అంటే ఆల్మోస్ట్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసినట్లుగానే కనిపిస్తుంది. రోహిత్ రైట్, ఈసారి అండి ఒకసారి కేరళలో లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. కేరళలో లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పినరయి విజయన్ ఈసారి అధికారాన్ని కోల్పోతున్నారు. యూడిఎఫ్ అధికారంలోకి రాబోతుంది. పినరయి విజయన్ శిబిరంలో నిరుత్సాహం కనబడుతూ ఉంటే యూడిఎఫ్ శిబిరంలో ఆనందాలు కనబడుతున్నాయి. అప్డేట్స్ ఏంటి సర్తాజ్? కొనసాగుతోంది. ఇంకా పినరయి విజయన్ ఓట్ల సంఖ్యలో, అంటే ఆయన ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ ఓట్ల సంఖ్యలో వెనకంజలో కొనసాగుతున్నారు. అట్ ద సేమ్ టైం మనం ఇందాక నిమాం గురించి మాట్లాడాం. నిమాం బీజేపీకి చాలా ఇంపార్టెంట్ అయిన కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ రాజీవ్ చంద్రశేఖర్ లీడ్లో కొనసాగుతున్నారు 1207 ఓట్లతో. అండ్ మిగతా అన్ని స్థానాల్లో కూడా యూడిఎఫ్ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ యూడిఎఫ్ కొనసాగుతోంది. బట్ విడి సతీషన్ మళ్ళీ వెనకంజలోనే కొనసాగుతున్నారు. సో సీఎం కేటగిరీకి ఎవరైతే కాంగ్రెస్ ముందంజలో నుంచోబెట్టిందో విడి సతీషన్, ఆయన మాత్రం కాస్త వెనుకంజలో కొనసాగుతున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. బట్ హియర్ దట్స్ అనదర్ ఇంట్రెస్టింగ్ క్యాచ్ రోహిత్. ఇక్కడ చూసుకుంటే ఎవరైతే యూడిఎఫ్ ఒకవేళ విన్ అయిన తర్వాత ఎవరు సీఎం అవుతారు అనేది ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. ముగ్గురు సీఎం రేస్ లో ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరు విన్ అవుతారు? ఒకళ్ళు విడి సతీషన్ ప్రెసెంట్ వెనుకంజలో కొనసాగుతున్నారు, ఇంకొకళ్ళు విన్నింగ్ పొజిషన్ లో మనకు కనిపిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ వేణుగోపాల్ ఇక్కడ కూడా పోటీ చేయలేదు. సో ఈ ముగ్గురులో ఎవరు సీఎం అవుతారు అనేది పూర్తిగా కూడా కేరళ యూడిఎఫ్ హస్తగతం అయిపోయింది అనేది అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది కేరళ విషయంలో. ఒకసారి వెస్ట్ బెంగాల్ వెళ్దాం. వెస్ట్ బెంగాల్ ఏంటి రాజేష్? అక్కడ కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఎంత అంటే 148. సో 148 సీట్స్ని ఆల్రెడీ బీజేపీ అక్కడ దాకా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉంది. మమతా బెనర్జీ అంటే టీఎంసీ కేవలం 120 స్థానాల్లో ప్రస్తుతం అయితే లీడ్లో కొనసాగుతుంది. ఒకసారి అప్డేట్స్ చూస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీ దూకుడు కొనసాగిస్తుంది. ప్రెసిడెన్సీ మాల్టా రీజియన్లలో టీఎంసీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. మేదినీపూర్, జల్పైగురిలో బీజేపీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ప్రెసిడెన్సీ రీజియన్లో మొత్తం 108 అసెంబ్లీ స్థానాలు ఉంటే దాంట్లో టీఎంసీ 51 స్థానాల్లో, బీజేపీ 45 స్థానాల్లో లీడ్లో ఉంది. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే భవానీపూర్లో మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్లో 2000 ఓట్ల వెనుకంజలో మమతా బెనర్జీ కొనసాగుతున్నారు. లాస్ట్ టైం కూడా ఆమె నందిగ్రామ్లో ఓడిపోయింది కేవలం 1900 స్వల్ప